అందరికీ నమస్కారం. నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. చెప్పండమ్మా. మేడం గారు నమస్తే అండి. సార్ నమస్తే అండి. మేడం గారు నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు రాజీ అండి. రాజీ ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చామండి. హైదరాబాద్ మీది. చాలా ప్రాబ్లం లో ఉన్నానండి. నేను నా బాధలు చెప్పుకుందామని వచ్చానండి. బాధ చాలా అండి. ఏంటమ్మా ఏంటి బాధ? మిమ్మల్ని చూస్తేనేమో చాలా సూపర్ గా ఉన్నారు, బాగున్నారు. లేదండి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. పైకి అలా కనిపిస్తున్నాను కానీ చాలా బాధలతో ఉన్నానండి. ఫ్యామిలీ కూడా చాలా ఎక్కువగా ఉందండి. ఏం చేయాలి నాకు అర్థం అవట్లేదు. ఇలాగని చెప్తే నేను ఇక్కడ రావడం అయిందండి. మా ఆయన గారు రాము గారండి. అయితే ఏం జరిగిందంటే ఎలా చెప్పనండి, నా ఫ్యామిలీ చాలా ఇబ్బందులు ప్రాబ్లమ్స్ లో ఉన్నానండి. మా ఆయన గారికి వచ్చిన అమౌంట్ ఇంట్లో ఇచ్చిన తక్కువ, నాకు చూసి ఇంట్లో ఖర్చులు ఎక్కువ అండి. అయితే ఇలా ఏదైనా బిజినెస్ చేద్దాము అలా అని అన్ని అనుకుంటుంటే ఒక ఫ్రెండ్లీగా ఆయన నాకు పరిచయం అయ్యారండి. ఆయన ఏంటమ్మా మీరేంటి అది ఇదని అడిగారు. ఏదైనా బిజినెస్ చేసుకుందాం అనుకున్నానండి. ఇంట్లో పరిస్థితి నాకు బాగాలేదని నేను ఆయనకి చెప్పడం జరిగింది. అయితే ఆయన ఏమన్నారంటే ఏమ్మా ఎంత అమౌంట్ కావాలి, ఏమైనా అమౌంట్ అంటే మరి అమౌంట్ ఏంటంటే ఏదైనా బిజినెస్ సారీస్ బిజినెస్ ఏదైనా చేసుకుందాం అనుకుంటున్నానని నేను ఆయన అడగడం జరిగింది. అయితే ఆయన ఏమన్నారంటే మీరు బాగానే మాట్లాడుతున్నారు, మీకు హెల్పింగ్ కావాలా, సరే సరే అమౌంట్ హెల్ప్ చేస్తానని చాలా హుషారుగా చాలా యాక్టివ్గా ఆయన నాకు మాట ఇచ్చారండి. అసలు ఒక ఫ్రెండ్లీగా అనమాట. ఇంకా అలా అనటం చేయటం తన అమౌంట్ హెల్ప్ చేశారు. అమౌంట్ హెల్ప్ చేసిన తర్వాత అబ్బా నువ్వు భలే ఉన్నావు, నువ్వు భలే అది ఇది అన్నట్టుగా మా ఇద్దరిలో ఒక ఫ్రెండ్షిప్ జరిగింది. అలా ఉన్న అమౌంట్ ఇవ్వడం, నేను బిజినెస్ చేసుకోవడం అంతా బాగానే ఉందండి. ఇలా ఉంటుండగా మధ్యలో వచ్చి ఇంకా అమౌంట్ కావాలి నాకు అర్జెంటు, నీకు 10 లక్షలు హెల్ప్ చేశాను, నువ్వు డబ్బులు ఇస్తావా ఇవ్వవా అని చాలా గొడవ చేస్తున్నాడండి. ఇంట్లో అందరూ ఉంటుండగా బయట నేను వెళ్ళా ఎక్కడ పడితే అక్కడ చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నాడండి ఆయన. ఒక్క నిమిషం, అసలు ఆయన ఎవరు అంటే ఆయన ఫ్రెండ్ అంతే, రిలేటివ్ కాదు. కాదండి. మీకు అంత బాగా తెలిసిన వాళ్ళు కూడా కాదండి. పరిచయం మామూలుగా. 5 లక్షలు ఇచ్చిండా అమ్మా? అంటే 50,000 లక్ష రూపాయలు అంటే కూడా సొసైటీలో ఏడబోయి అడిగినా 10,000 ఇస్తలేరు మేడం. 10,000 లేదండి ఇచ్చారు. 10,000 వెళ్తలేమో. 10,000 ఇవ్వండి రా అప్పంటే ఎవరు ఇస్తలేరు. అలాంటిది 5 లక్షలు ఇచ్చారంటే ఏ బేసిస్ మీద ఇచ్చారు? మీ దగ్గర ఏముందని ఇచ్చారు? ఏ గ్యారంటీ ఇచ్చారు మీరు? అంటే నేను అడగగానే ఆయన మరి వేరే విధం ఎలా చెప్పాలి అంటే నేను ఎలా చెప్పాలి కూడా నాకు అర్థం అవట్లేదు. ఆ పరిచయం కూడా ఉందండి. నన్ను అడిగారు అమౌంట్ అది ఇచ్చినప్పుడు నేను హెల్ప్ చేస్తాను, మరి నాతో ఉంటావా అది అన్ని అడగడం కూడా అయ్యిందండి. అయితే నేను కూడా ఓకే అన్నట్టుగా అమౌంట్ తీసుకున్నానండి. నాతో ఉంటావా అంటే దాని అర్థం ఏంటమ్మా? అంటే మరి నాతోని ఇలాగా ఏంది బాబు ఏంది? కాదు మేడం, నా దగ్గర డబ్బులు తీసుకుంది. ఏమని తీసుకుంది అంటే నేను శారీ బిజినెస్ పెట్టాను, ఇంప్రూవ్ చేసుకుంటా అంటారు. నా దగ్గర అడిగి తీసుకున్నది. మరి ఇప్పుడు డబ్బులు నాకు కొంచెం అవసరం ఉండి వేరే దిక్కు కట్టాలి. ఆ డబ్బులు అడిగితే మరి లేదండి, లేదు అసలు ఆ విధంగా నాకు అలా కాదండి. నాతోనే ఆయన పరిచయం కూడా పెట్టుకున్నారండి. మీతో అంటే మేడం గారు నేను చెప్పండి, ఓపెన్ గా చెప్పండి అమ్మా. ఏం కాదు, మీరు టెన్షన్ ఉందండి. సంబంధం ఉంది. ఆ పరిచయాల మీద కూడా ఆయన అడగగానే అమౌంట్ ఇచ్చారండి. ఇప్పుడు ఏంటంటే పేకల మీద కూర్చుంటున్నారండి, డబ్బులు ఇస్తావు ఇవ్వ, నాకు అవసరం డబ్బులు ఇస్తావు ఇవ్వని. నువ్వు ఆగమ్మా, నాకు అసలు విన్న తర్వాతే నాకు అసలు ఇట్లానో అవుతుంది. భర్త పక్కన కూర్చొని ఉన్నాడు, ఈయనిచ్చాడు అని ఆయన ఏం సార్ మీకు ఏం జరుగుతుంది అర్థమవుతుందా? తెలుసా ఇవంతా? తెలుసండి. మా ఆయన గారికి ఒక ఆయన ఇలాగా ఫ్రెండ్షిప్ పరిచయం ఇలా అమౌంట్ ఇచ్చారని చెప్పానండి. మరి ఆయన కూడా అసలు ఎలాగా ఏంటి అడగలేదు. మరి నేను ఎలా బిజినెస్ చేసుకున్నాను, అంత బాగానే ఉన్నానండి. ఇప్పుడు మీకు ఆవిడ ఇంకొకరితో అక్రమ సంబంధంలో ఉండగా బిజినెస్ ని డెవలప్ చేసుకోవడానికి డబ్బులు అతని దగ్గర నుంచి తెచ్చుకోవడం ఇదంతా కథ మీకు తెలుసు. మీకు ఓకే? మాకు ఓకే అంటే నాకు ఒక 10 సంవత్సరాల నుంచి నాకు హెల్త్ ప్రాబ్లం ఉందండి. నేను ఏ పని చేయలేకపోతున్నాను, కొద్దిగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. సరే అని చెప్పేసి అని నేను ఎన్నిసార్లు ఇలాంటి తప్పుడు పని చేయొద్దు, ఉన్న వరకు బతుకుదామని చెప్పేసి ఎన్నోసార్లు దొంగమండ ఇలాంటి పనులు చేస్తున్నావు, నీకు సిగ్గుందా లేదని చెప్పేసి చెప్పానండి. చెప్పినా కూడా వినలేదండి. వినలేదు. వాడితో అక్రమ సంబంధం పెట్టుకుని వ్యాపారం అని చెప్పేసి పెట్టుకొని ఈ మొత్తం పరువు తీసే పని చేస్తుందండి దొంగమండ. ఏం చేయాలండి? అంతే. మరి ఎటు ఆధార్ లేనప్పుడు ఏం చేస్తామండి? ఇంట్లో డబ్బులు ఇవ్వకపోవడం, ఆరోగ్యం బాగుపోవడం, ఇంట్లో మంచం మీద ఉండటం. చేతగాంతనం చూసుకొని ఇది ఇట్లా బడిదెగించారండి వాడు. ఇది నేను ఆరోగ్యం బాగాలేదండి, ఎటు ఆధారం లేదండి. అట్లాగా సార్ దగ్గర డబ్బులు తీసుకుంది కదా 5 lakhs, దాని వడ్డీ కిందికి ప్రతిరోజు నా దగ్గరికి నైట్ వచ్చి నా దగ్గర పండుకో, మా ఆయన బయట ఉంటాడు, నీకు ఎవరు రాకుండా చూసుకుంటాడు అంటని చెప్పింది మేడం. మరి అలా చెప్తారా మేడం గారు? అలా చెప్పలేదండి. ఆయన ఫ్రెండ్లీగా నా పరిస్థితి చెప్పాను, అమౌంట్ ఇచ్చారు, అంతవరకేనండి. నా దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా,
ఆ ఇంట్రెస్ట్ బదులు నా దగ్గర పడుకో, ప్రతిరోజు నైట్ వచ్చి పడుకో అన్నావు కదా, నువ్వే కదా. మీ ఆయన అక్కడ పక్కకు నిలబెట్టా అన్నాడు కదా, పక్కకుంటాడు, నువ్వు వచ్చి నైట్ నా దగ్గర వచ్చి పడుకో అన్నావు కదా, నువ్వే. నేను అలాగని రోజు పడుకోమని చెప్పలేదండి, అలా ఆ ఉద్దేశం నాకు కష్టకాలు చెప్పాను. రోజు పడుకోమని చెప్పలేదట, వారానికి ఒకసారి నెలకోసారి రమ్మన్నారు. ఏందమ్మా ఇది? ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? భర్తకి ఎంత ఆరోగ్యం బాలేకపోయినా మీ సుఖాల కోసం, మీ సంతోషాల కోసము మీరు బయట ఏది నేను ఇది అని చూపించుకోవడం కోసం ఎంత పనికైనా దిగజారుతారా అమ్మా? ఏంది అసలు సొసైటీ ఎక్కడికి పోతుంది? అలా కాదు మేడం గారు, ఈయన ఆ ఉద్దేశంగా అసలు అలాగా చెప్పలేదు, వడ్డీ ఇంట్రెస్ట్ అని కూడా చెప్పలేదు సార్. సరే, నాది ఒక డౌట్. మీరు మొదటగానే ఎప్పటి నుంచి పరిచయాలు ఉన్నాయి మీ ఇద్దరికి? అంటే మామూలుగా వీధిలో అక్కడ ఉండేవారు, అలాగలా మాట్లాడుకున్నాం. నా పరిస్థితి చెప్పాను అనమాట, ఇలా ఏదైనా బిజినెస్ చేద్దాం, ఏమైనా అమౌంట్ హెల్ప్ చేయొచ్చు కదా. నేను అడిగింది అది కాదు, మీకు పరిచయాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? కొనసాగింపు ఎప్పటి నుంచి అవుతుందో చెప్పండి అమ్మా. మాకు 1 year ఇలా ఉన్నాయండి. 1 year నుంచి ఉంది. సో ఈ 1 year లో నుంచి మీరు ఆల్రెడీ ఒకరినొకరు కలుసుకోవడం, చూసుకోవడం, మాట్లాడుకోవడం అన్ని జరుగుతున్నాయి. అంతవరకే మేడం, మామూలుగా మాట్లాడుకోవడం అంతవరకే, కానీ వేరే ఉద్దేశంగా నేను వెళ్ళలేదు, తను కూడా వేరే ఉద్దేశం అది చేయలేదు. ఈ డబ్బుల విషయం ఎప్పుడు ఎత్తారు, ఎప్పుడు తీసుకున్నారు డబ్బులు? కొంచెం ఇంట్లో అన్ని మా ఆయన గారికి ఇబ్బంది అయ్యి ఆరోగ్యం బాగోగా కొంచెం అమౌంట్ హెల్ప్ చేయొచ్చు కదా, ఏదైనా సారీస్ బిజినెస్ పెట్టుకుందా నేను అడిగానండి. అడిగారు? ఎప్పుడు అడిగారు? మా పరిచయం 1 సంవత్సరం తర్వాత నేను అడిగాను. సంవత్సరం తర్వాత అడిగాను. ఆ సంవత్సరంలో మేము ఎటువంటి ఎలా ఇచ్చేది మామూలు ఫ్రెండ్లీగా మాట్లాడుకునేవారు, అంతవరకే. మరి ఆయన ఏమో మొదటి నుంచి ఉందంటున్నాడు. లేదమ్మా, అలా లేదు మేడం గారు. అదే ఇప్పుడు ఏంటంటే నీకు అటు అమౌంట్ కాడికి వచ్చే వరకు అమౌంట్ కావాలి అని రిటర్న్ అడిగే వరకు ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడేం లేదు. లేకపోతే కంటిన్యూ అవుతుండే. ఇప్పుడు ఈయన కానీ అడగకపోతే గట్టి కూర్చోకపోతే ఏం కాదు, కామ్గానే ఏంది ఆయన ఏం చెప్తున్నాడు సార్ అసలు మరి వినడానికి. అసలు ఈ సీట్లో కూర్చోవడమో ఏందో నాకు అర్థమవుతలేదు. పరిష్కారాలు చేయడం ఎటుంచి అయినా ఒక్కొక్కరి కథ వింటుండే నిజంగా వారి వెనకల ఇంత జరుగుతుందా? అలా కాదు మేడం గారు, స్టార్టింగ్ ఆగమ్మా నువ్వు ఆగు. ఇంత దౌర్భాగ్యం అనిపిస్తుంది సార్. అతను ఈమెకు అవసరం వచ్చి అతని డబ్బులు అడగడం ఏంది, అతను డబ్బులు ఇచ్చాడంట. కానీ ఇక ఏమో ఎట్లా చెప్పాలి సార్, నేను కూడా ఇంకా తప్పని పరిస్థితి చెప్తున్నా. మిత్తి ఆశపడ్డాడు, ఈ మిత్తి ఇచ్చుకోలేని ఈమె, ఈ మిత్తి కోసము ఈ మనిషి రోజు రాత్రి పూట ఆమె దగ్గరికి. ఈ విషయం భర్తకు తెలిసి ఈయన మన దగ్గర కూర్చోవడం. అంతా డబ్బు మేడం గారు, ఈ పరిస్థితులు, ఇబ్బందులు, ఈ డబ్బు తీసుకునేటప్పుడు తెలియదా? తీసుకునేటప్పుడు ఆయన అప్పుగా ఇవ్వలేదు, నెలలు ఇంట్రెస్ట్ కట్టాలి, అప్పుగా ఇచ్చాను కొంచెం కొంచెం, అలా అని అడగలేదండి. 1 సంవత్సరం పార్ట్నర్షిప్ అడిగాడా? పార్ట్నర్షిప్ అసలు స్టార్టింగ్ లో ఆయన ఏం అడగలేదు, ఫ్రెండ్షిప్ మేము బాగానే మాట్లాడుకునేవారు. ఇంకా తర్వాత ఇంకా కావాలి రోజు నేను వస్తాను ఇంటికి అన్నట్టు చాలా హెరాస్మెంట్ చాలా చేసేవాడు అంటారు. వాళ్ళ హస్బెండ్ గిడే తెలుసు మేడం, అసలు పోతే అతని గిడే తెలుసు, ఈమె గిడే తెలుసు. నా దగ్గర డబ్బులు తీసుకున్నది ఇద్దరు కావాలంటే తీసుకున్నారు మేడం నా దగ్గర. వాళ్ళిద్దరు కావాలని మాత్రం తీసుకోలేదండి, కావాలని మాత్రం తీసుకోలేదు. కానీ ఆయన తర్వాత తెలిసింది ఆయన. మీరు చెప్పండి సార్, ఇప్పుడు డబ్బు మీ ఆవిడ తీసుకున్నది, ఆ విషయం మీకు కూడా తెలుసండి. ప్రతి ఇద్దరి మధ్యలో అక్రమ సంబంధం ఉందనే విషయం కూడా మీకు తెలుసు. ఇతను ప్రతిరోజు మీ ఇంటికి వస్తాడు, ప్రతిరోజు కాకుండా మీ ఇంటికి వచ్చిపోతుంటాడన్న విషయం కూడా మీకు తెలుసు. అన్ని తెలిసి కూడా మరి మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? మా ఇంట్లో కొద్దిగా పరిస్థితి బాగాలేదండి, నాకు ఆరోగ్య రీత్యా కొద్దిగా చాలా డిఫరెన్స్ ఉందండి. దానికోసం నేను ఏం పని చేయలేకుండా ఉన్నాను. ఏం పని చేయలేకుండా ఉండి వీళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఏది చేశారో ఏం చేశారో మొత్తానికి సరే అని చెప్పేసి మా ఫ్రెండ్ ఇస్తానన్న డబ్బులు నేను బిజినెస్ పెట్టుకుంటానని చెప్పేసాను అన్నదండి. అన్ని డబ్బులు నీకు ఎట్టిస్తాడే, నీకు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేయకపోతే ఎట్లా ఇస్తాడని చెప్పేసి నేను అడిగానండి. అడిగితే లేదు మంచిగానే ఇస్తానని. తర్వాత తెలిసిందండి, వాడు దీన్ని చూసే డబ్బులు ఇచ్చాడండి. ఆయన వచ్చేసి డబ్బులు దీన్ని చూసే డబ్బులు ఇచ్చాడండి, నాకు ఫ్రీగా ఇచ్చాడు, నాకేమి వద్దు, నాకు 2 రోజులు పడుకో, నాతో అక్రమ సంబంధం పెట్టుకుంటే నేను ఇస్తానని చెప్పేసి అక్రమ సంబంధం పెట్టుకున్నాను అంతే తప్ప నేను ఇంకా రోజు పోతానని చెప్పేసాను లేదు. ఆ డబ్బులు దానికోసం ఇచ్చాడని చెప్పేసి అని చెప్పిందండి. ఇప్పుడు వచ్చేసి ఆయన వచ్చేసి ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మీకు ఆ 2 రోజులు వచ్చి వెళ్తే ఓకే, మీకేం ప్రాబ్లం లేదా? ప్రాబ్లం ఉందండి, ప్రాబ్లం ఉంది. ఏం చేయాలండి, ఏం చేయలేక వాళ్ళిద్దరూ కమిట్మెంట్ అయ్యారండి. కమిట్మెంట్ అయిన తర్వాత తెలిసిందండి, నాకు అంతవరకు తెలియదండి. మీరు ఆ రోజు సెక్యూరిటీ గార్డ్ గా నిలబడాలి ఎవరా, నీ పిల్లన్న తోడు వండుకుంటే నీకుడే తెలుసు కదా డబ్బులు తీసుకున్న సంగతి. భార్య ఒకరితో రూమ్ లోకి వచ్చి పడుకుంటే మీకు అది సెక్యూరిటీ గార్డ్ లా ఉందా?
నేను అలా ఉండలేదండి, దీనికే చెప్పానండి, ఎన్నిసార్లు చెప్పానండి, తలకు బాదుకున్నానండి, తల బాదుకొని చెప్పానండి, ఎన్నిసార్లు అలా తీసుకోవద్దు, డబ్బులు తీసుకోవద్దు, ఈ తప్పుడు పనులు చేయొద్దు, పరువు పోతుంది అని చెప్పానండి. ఎన్నిసార్లు చెప్పినా కూడా తెలియకుండా చేసుకున్నానండి. నీకు ఎన్నిసార్లు చెప్పాను, బుద్ధిందా నీకు? ఇవాళ చూడ చాలా పరువు తీసుకుని చెప్తాను సార్, ఇంట్లో పరిస్థితి బాగాలేదు, ఎటు ఇది లేదు, మనిషి మంచం మీద ఉన్నారండి, పిల్లలు కూడా లేరు, ఎటు మా ఇద్దరి సుఖ సంతోషాలు కూడా లేవండి. ఎప్పుడు చూసినా ఇంట్లో ఇబ్బందులు ఇవన్నీ కలయిక, ఏమీ లేదండి, సంతోషం లేదు, ఏమీ లేదండి. ఇంట్లో బాధలే భరించలేదండి. భర్త తరపు నుంచి మనకి ఎలాంటి ఏవైనా ఇబ్బందులు ఉన్నాయని అనుకున్నప్పుడు కూర్చొని మాట్లాడుకోవడము, దానికి ఇంకొక పరిష్కారము, అటువంటి అవకాశం కూడా ఆయన ఎప్పుడు ఇవ్వట్లేదండి. చిరాకు పట్టడం అంటే నువ్వు చేసే వ్యవహారాలన్నిటికైతేనేమో బాడీ గార్డ్గా పనికొచ్చాడు. అప్పుడు నీకేం అనిపించలేదా? పరిస్థితులు బట్టి నాకేం అనిపించలేదండి. అంటే ఇప్పుడు ఏం పరిస్థితి నీకు అడ్డొచ్చింది? ఇప్పుడు ఆయన డబ్బులు అడిగేసరికి నీకు ఇవన్నీ ఇవాళ బాగుందండి, ఇవాళ బాగుందా చెప్పండి? వీధిలో పడి ఎంత పరువు తీసుకున్న తర్వాత 20 రూపాయలు ఎన్నిసార్లు చెప్పా నీకు? అతను కూడా డబ్బులు అప్పుగా ఇవ్వలేదండి, నన్ను చూసి అదే చెప్పాడు, తీసుకున్నప్పుడు అదే చెప్పాను, వాడు నాకు ఫ్రీగా ఇచ్చాడని చెప్పిందండి. ఇప్పుడు ఆయనకి ఎలా అయినా నేను తీరుస్తానండి, డబ్బులు లేకే కదండి ఇవన్నీ నేను చేశాను. తీసుకున్న డబ్బులు ఏం చేసావమ్మా? నేను బిజినెస్ పెట్టానండి, చీరలు బిజినెస్ పెట్టుకుని అన్ని లాస్ అయిందమ్మా. కొంతమంది కొంచెం అమౌంట్ ఇవ్వడం, చీరలు బిజినెస్ పెట్టిందండి, చీరలు బిజినెస్ వాళ్ళకి వీళ్ళకి ఇంటికల్లా అందరికి అప్పులు ఇచ్చిందండి, అప్పులు ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడు కూర్చొని ఏడుస్తుందండి. సిగ్గు లేదండి. ఏం చేయనండి. అయినా పిల్లలు లేనప్పుడు మీరు కనీసం బయట నుంచి దత్తతగా అయినా తెచ్చుకోవాలి పిల్లల్ని. సరే మీకు ఇంట్లో పరిస్థితి బాగాలేదు, ఏదైనా ఒక చిన్న షాపే పెట్టుకోవాల్సింది, మీకు తోచినంత పెట్టుకోవాలి. స్టార్టింగ్ లోనండి పిల్లలు లేరు కదా, ఎవరు లేరు వద్దండి, ఇద్దరమే కదా, ఎందుకు ఈ బేరం ఎందుకు, ఇవన్నీ ఎందుకు, వాళ్ళతో మందాలు ఎందుకు చెప్పానండి. అంతేగా, పిల్లలు లేరు, ఎవరు లేరు, మీకు మీ లైఫ్ ఎంత హ్యాపీగా లీడ్ హ్యాపీగా ఉందామని చెప్పండి. ఇవాళ వచ్చి పరుగు తీస్తుందండి. పరిచయం అయ్యారండి, నేను చాలా మంచిగా బతుకున్నాండి, వచ్చి దాని వల్ల పరుగు తీస్తుందండి. ఎన్నిసార్లు చెప్పినా, దొంగ ముండకి ఎన్నిసార్లు చెప్పానండి. ఏం చెప్పనండి నేను. నా డబ్బులు ఎప్పుడు ఇస్తాయి దొంగ మూడ? నా డబ్బులు ఇచ్చేసేసి కాదు మేడం, మరి నా డబ్బులు ఇవ్వమని అంటే ఇవన్నీ లింకులు పెడుతుంది. అయితే ఇతను మాట్లాడి తీసుకో, నువ్వు ఆమెనేది ఆ మాట్లాడడం. కట్టుకున్న భర్త అంటే ఆయన అంటున్నాడు, ఆవేశానికి ఆయన బాధని వెళ్ళగక్కుతున్నాడు. కాదు మేడం, భర్త గిడ తెలుసు మేడం, వాళ్ళిద్దరికి తెలుసు. అయితే మాత్రం నువ్వు అలాంటి మధ్యలో నేను మాట్లాడుతున్నానండి, డబ్బులు ఇచ్చారా గానీ అసమానం ఎప్పుడు పడితే అప్పుడే ఇంటికి రావడం అండి, నన్ను చాలా హెరాస్మెంట్ చేయటం. నువ్వు తెచ్చుకుందమ్మా, నువ్వు తెచ్చుకుంది, నీ కింద నువ్వే మంచిగా సాస్ వేసుకుని దాని కింద నీళ్ళు పోసుకున్నావు. ఫస్ట్ లో బాగానే ఉండేవాడండి, ఆ తర్వాత డబ్బులు ఇస్తావా ఇవ్వ అని చెప్పి. ఎక్కడైనా ఒక పెంట మొదలవుతుంది అంటే అది పైసలతోనే మొదలవుతుందమ్మా. మీరు ముందే చూసుకోవాలి, మీ సంసారాలు మీరు ఇళ్లలో చక్కగా చేసుకోక అన్ని మీ ఆర్భాటాల కోసం ఇంకొకరిని నమ్ముకొని వాడంతే కోరిక వచ్చిందాక వస్తాడు, తర్వాత మళ్ళీ డబ్బులే గుర్తొస్తాయి. ఎలా అవుతుంది అనుకోలేదండి. ఇప్పుడు నా పరువు పోయింది, నేను డబ్బులు ఇవ్వలేని పరిస్థితి, నన్ను మనిషిని వాడుకొని వీధిలో పరువు కూడా తీశారు. ఏం చేయకూడదు, నాకు ఏం అర్థం, అందుకే ఇక్కడికి వచ్చాను. మోజుబడి ఇచ్చాడండి, మోజు తీరిపోయింది, ఇప్పుడు డబ్బులు అడుగుతున్నాడండి. మీరే పరిష్కారం చెప్పండి మేడం గారు, నేను ఏం చెయ్యాలో చెప్పండి మేడం గారు. ఏం చెప్తామమ్మా ఇట్లాంటి విషయాలకి పరిష్కారాలు ఏం చెప్తాము? మా ఆయన గారా ఇప్పుడు ఏది చేసి ఓపిక లేదు, ఒంట్లో బాగోట్లేదండి, మంచం మీద ఉన్నారు. అమ్మా నువ్వు అనేది ఎంత ఎటకారంగా ఉంది తెలుసా? ఏది చేయలేడు అని అంటే నీ సుఖానికి నువ్వు నచ్చినట్టుగా తిరగడానికి, ఒకరింటికి రప్పించుకోవడానికి నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆయన డబ్బులు అడిగేసరికి ఆయనకి బాగాలేదు, నీ భర్తకి ఆయనకి ఆరోగ్యం బాగాలేదు. ఈయన ఇలాగా డబ్బులే తిరిగి అడుగుతారు, ఇంత బాధ పెడతారు అనుకోలేదు మేడం గారు నేను. అదే అమ్మా, ఏ విధంగా పనికిరాడు. ఇప్పుడు ఈయన డబ్బులు అడిగేసరికి నీకు అన్ని గుర్తొచ్చేసాయి. ఇప్పుడు దీన్ని ఎలాగ సమస్య పరిష్కరించుకోవాలో నీకు అర్థం కాక ఇక్కడికి వచ్చావు. అవును మేడం గారు, చాలా ఇప్పుడు ఏడుస్తున్నారు మేడం. అయితే ఇప్పుడు నీ సమస్య ఏంటో నాకు ఒకటి క్లారిటీగా చెప్పండి. ఇప్పుడు మీరు ఆయనకి డబ్బులు ఎలా రిటర్న్ చేయాలా అని అనుకుంటున్నారా, లేకపోతే ఈ కథ ఇంకెలా కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారా? డబ్బులా నేను ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను మేడం గారు, చాలా లాస్ అయిపోయినాను మేడం గారు, నేను అసలు ఎటు ఆధారం లేదు నేను ఇవ్వడం కోసం. సో ఈయనతోటి ఎలా నేను కంటిన్యూ చేయాలని మీరు అడుగుతున్నారు. మరి ఇంకా అంతే మేడం గారు, పరువు పోయింది, మరి అన్ని పోయి ఇంకా ఏం చేయాలి మేడం గారు నేను. ఎట్లాగ తెలిసిపోయింది కదా అని, ఇది బానే ఉంది కదా అని చెప్పి భర్తకు కూడా తెలిసింది. ఇప్పుడు భర్తకు తెలిసి ఇప్పుడు దాకా ఇంట్లో ఉండే సార్, ఇప్పుడు మంచిగా అందరి ముందర తెలిసిపోయింది కదా, ఇంకా నేను ఇవ్వలేను అంటుంది. లేదంటే చచ్చిపోవాలి మేడం గారు, అదొకటే నాకు ఆధారం ఉంది మేడం గారు, మీరు ఏదైనా మీరే చేయండి మేడం గారు. సరే అయితే ఇప్పుడు మీరు ఈయనతో
ఈ కథని నడిపించడానికి ఇప్పుడు ఆయన డైవర్స్ ఇవ్వమంటున్నారా? ఆ దారి ఎలా చూపించాలని మమ్మల్ని అడుగుతున్నారా? మేడం గారు మరి ఏం చేయాలకుండా నాకు అర్థం అవట్లేదు మేడం గారు, ఎలా చెప్పాలి? నువ్వు అంటే నీ ఎమోషనల్స్ ఇక్కడ కాదు, చేసిందంతా చేసావు. అప్పుడు మాత్రం బాధ అనిపించలే, ఇప్పుడు మాత్రం బాధ అనిపిస్తోంది. ఇప్పుడు ఈయన ఉన్నా మరి ఫస్ట్ నుంచి మా ఇద్దరిలో ఏ సంతోషం లేదు మేడం గారు. మరి ఇలా కూడా చెప్తున్నాను, మీరు తిట్టినా నేనేం చేయలేదు మేడం గారు. ఇప్పుడు నీకు సంతోషం కావాలి, నీకు ఆ డబ్బుల్ని ఎలా రిటర్న్ చేయాలో దారి అది తెలియక ఇతనితో ఎలా వెళ్ళిపోవాలి, నీ భర్తను ఎలా వదిలించుకోవాలని నీ ఆలోచన ఇప్పుడు. ఏమ్మా? అంతే మేడం గారు. అంటే ఏమ్మా ఎలా మాట్లాడుతున్నా? మీ ఇద్దరి ఎన్ని సంవత్సరాలు అయిందండి మీకు పెళ్ళయ్యి? 40 సంవత్సరాలు అయిందండి. 40 సంవత్సరాల మనిషిని వదిలేసుకొని సంవత్సరం కోసము డబ్బులు ఇచ్చాడు, కేవలం డబ్బులు ఇచ్చాడు, ఒక సుఖం దొరికిందని చెప్పి నువ్వు భర్తను వదిలేస్తావా? ఏమ్మా? అవును మేడం. అది నీ డిసైడ్మెంటేనా అమ్మా? అక్కడ అక్కర్లేదా? ఏం బాబు నీ డబ్బు కట్టలేదంట, నీతో ఉంటదంట. మరి నాకు డబ్బులే కావాలి మేడం. డబ్బులు అవసరం ఉండి ఇట్లా నాతోటి మంచిగా మాట్లాడి తీసుకున్నది మేడం డబ్బులు. ఇన్నాళ్ళు ఒక ఫ్రెండ్లీగా వాడుకొని అన్ని నా పరువు పోయింది. అందరూ వీధి అందరూ వీధిగా నువ్వు వేసుకున్నావు. నేను డబ్బులు అడిగేసరికి నువ్వు వేసుకున్నావు. అది నువ్వు తీసుకునేటప్పుడు తెలివిలేదా నీకు అసలు? పోతే అప్పుడు ఫ్రెండ్లీగా ఇచ్చారు మీరు. ఏం ఫ్రెండ్లీ? నువ్వు నా ఇంటి పక్కకున్నా, నేను నీ ఇంటి పక్కకున్నానా? ఏం ఫ్రెండ్లీ? ఎట్లా ఫ్రెండ్షిప్ అయింది మనకు చెప్పు. మీరు ఏమన్నా నేను ఇప్పుడు డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నానండి. మీరు ఎన్నో చెప్పారు నా మీద, ఎన్ని చెప్పారు, ఎంత బాగా చూసుకుంటాను అలా ఇలాగని. నా భర్త కూడా నేను అన్యాయం చేశాను. ఇప్పుడు వీధిలో పరువు పోయింది. వీధి ఊరంతా నన్ను చీచి అన్నారు. ఇప్పుడు అసలు ఏం చేయాలి? నువ్వు మొదలు పెట్టిన కాడ నుంచి వీధిలో పరువు పోయింది, నేను నీకు డబ్బులు ఇవ్వలేను, ఇప్పుడు ఏం చేయాలి? నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు, నా భర్త నాకేం చేయలేడు అని అంటున్నావు. అంటే ఇప్పుడు ఆయన వదిలేసి నన్ను పెళ్లి చేసుకోను అన్న దాని అర్థము? మరి అంతే కదమ్మా, ఏం చేయను నేను అసలు. నీ వయసు ఎంతమ్మా? 55 సంవత్సరాలు. 50 సంవత్సరాలు పెట్టుకోని ఫస్ట్ హాఫ్ అయిపోయింది మేడం, సెకండ్ హాఫ్ స్టార్ట్ చేస్తుందట. మళ్ళీ పెళ్లి అని ఆయన వెనకాల డబ్బులు ఇచ్చాడని ఆయన వెనకాల పడ్డం ఏంటమ్మా? నాకు అర్థం కాదు. మరి ఏదో రకం బ్రతకాలి కదమ్మా, ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను. నన్ను మీరే చూడండి. మరి ఏం చూసేది ఏం లేదు, నా డబ్బులు నాకే కావాలి. ఇప్పుడు అలాగంటే అలా అవ్వదు. అలాగంటే కాకపోతే నువ్వు ఉన్న ఇల్లు అమ్మి ఇచ్చేసేసే నాకు. నా భర్తని మోసం చేసి నువ్వు ఉన్న ఇల్లు అమ్మేసి ఇచ్చేసేసే నాకు. మేడం గారు మీరే మరి ఏదైనా పరిష్కారం చేయండి సార్. ఆగండి అమ్మా, మీరు ఆగండి. ఏడిస్తే పరిష్కారాలు రావు. అన్నిటికీ ఒక ఆలోచనతో ఆలోచించి మనం ముందడుగేయాలి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసింది పని ఏదైతే ఉందో అది అనైతికమైన పని, కరెక్ట్ పని కాదు, రాంగ్. అప్పుడు మరి నాకేం అయిందో సార్, అలాగా అన్ని అలా జరిగితే నేను తనే ఇంకన్నా అనుకున్నాను సార్. ఈ రోజు ఇలా డబ్బులు అడిగి నన్ను వీధిలో పెట్టడం. మీకు హస్బెండ్ ఉన్నాడు, నాకు లైఫ్ లాంగ్ అన్ని చూసుకుంటాడేమో అనుకున్నానండి, ఇలా జరుగుతుంది అనుకోలేదు అసలు. మీకు హస్బెండ్ ఉన్నాడు, లైఫ్ లాంగ్ మీతో పాటు ఉంటాడు, 40 సంవత్సరాలు మీతో పాటు లీడ్ చేసిండు, మీ మంచి చెడులు అన్నీ చూసిండు. తను ఒక నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాడు. మీకు 5 లక్షలు తేవలేని పరిస్థితుల్లో ఉంటే మీరు ఇలాంటి ఒక రిలేషన్షిప్ పెట్టుకొని ఒక 5 లక్షలు బయట నుంచి అరేంజ్ చేసుకొని ఇప్పుడు అవతల వ్యక్తి తన డబ్బు తనకి అడుగుతుంటే మీరు ఎందుకు ఇవ్వట్లేదు? అసలు యాజ్ పర్ రూల్ మీరు ఇవ్వాలి, రిటర్న్ చేయాలి. అలాగే ఇవ్వలేదండి, నేను రిటర్న్ చేయడం నాకు అప్పుగా ఇవ్వలేదండి. ఆయన ఎలా ఇచ్చాడు చెప్పండి? ఫ్రెండ్లీగా పెట్టుకో, బిజినెస్ పెట్టుకో, హ్యాపీగా ఉండు అని అప్పుడు కూడా అనడం కూడా జరిగిందండి. అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, మీ ఆయన గారు తెలియకుండా అది ఇది అని స్టార్టింగ్ లో అలాగ అనేవాడండి. అనలేదు సార్, నేను నా దగ్గర ఏమని డబ్బులు తీసుకుందంటే శారీ బిజినెస్ డెవలప్ చేసుకుంటాను, కొంచెం ఇవ్వండి ప్లీజ్ అంటాను. రోజు వచ్చి నువ్వు కూడా సక్కమైన పూసలాగా బాగానే చెప్తున్నావు. మీ అవసరాల కోసం ఏమో వాళ్ళ మీద జాలు చూపించేస్తారు, ఇచ్చేస్తానంటారు, డబ్బులు ఇచ్చేస్తారు, అయిపోయి మోసు తీరిపోయింది, మళ్ళీ ఆ డబ్బులు గుర్తొస్తాయి. కాదు మేడం అలా లేదండి మేడం గారు, మళ్ళీ చెప్తానండి, అప్పుగా మాత్రం ఇవ్వలేదండి. అతను నన్ను చాలా సార్లు, ఎన్నో సార్లు మనిషి వాడుకున్నాడు కూడానండి. ఆవిడ అన్న మాట ప్రకారమే ఆలోచిస్తే మీరు అప్పుగా ఇచ్చుంటే ఒకవేళ ఏదన్నా ఒకటి రాయించుకోవాలి కదా, మరి ఏదైనా ప్రూఫ్ పెట్టుకున్నారా? ఏది రాసుకోలేదు మేడం. లేదండి అసలు అలా ఇవ్వలేదు మేడం గారు. నాకు అలాగని ఇస్తే కొన్ని కాగితాలేని కాదు మేడం, డబ్బులు నేను మొత్తం 5 lakhs మొత్తం క్యాష్ రూపంలో ఇచ్చాను మేడం. ఇచ్చారు కాదంటలేదండి, నా మోసం మీద, నా ఇష్టం మీదండి. ఇప్పుడు చెప్పబడి పబ్లిక్ చెప్తానండి, ఎవరేమన్నా నా పరువు ఎలా పోయిందండి. మా ఇంట్లో తన్నులు తిన్నాను, తిట్లు తిన్నాను, మనశ్శాంతి లేకుండా ఉన్నానండి. నాకు అప్పుగా మాత్రం ఇవ్వలేదండి. ప్రూఫ్ చూపించమనండి కావాలంటే. తీసుకున్నా లేదా డబ్బులు? తీసుకున్నాను, తీసుకోలేదని నేను చెప్పట్లేదండి, తీసుకున్నాను. ఒక ఫ్రెండ్లీగా నేను అన్ని చూసుకుంటాను, నాతో ఉంటున్నాను అని చెప్పే తీసుకున్నానండి. ఆమె అంత క్లియర్ గా చెప్తుంది కదా బాబు. నువ్వు ఆమె బిజినెస్ అని కాదు, ఆమె తిరిగి ఇస్తుందని కాదు, ఏం కాదు, నువ్వు ఆమె నచ్చిందని చెప్పి తీసుకొని పోయి ఆమెకి ఇచ్చి ఆమెతో క్లియర్ గా చెప్తుంది. అది రాంగ్ మేడం, డబ్బులు అడిగేసరికి ఇలా చెప్తుంది దొంగ ముండ. అసలు ప్రూఫ్స్ చూపించమని కావాలంటే ప్రూఫ్స్ అడగండి.
డబ్బులు తీసుకున్నాను మేము కట్టినా కదా చెప్పింది మేడం. అయ్యా ఆపేయండి డబ్బులు. ఏమ్మా, ఆపు. నువ్వేమో పడుకునే ఆయనేమో డబ్బులు అని ఇద్దరు సరిపోయారు అసలు. ఒక మాట, నిజంగా నువ్వు ఆమెకి డబ్బులే ఇచ్చుంటే ప్రూఫ్ మెయింటైన్ చేయాలి. ఏ ప్రూఫ్లు పెట్టుకోలే, ఎలాంటి సంతకాలు లేవు. కనీసం డబ్బులు చేతిలో పెట్టినట్టు కూడా ఎలాంటి ప్రూఫ్ లేవు. ప్రూఫ్ లేదు మేడం, డబ్బులు అయితే తీసుకుని మేడం. లేవు, డబ్బులు ఇచ్చావు. ఆ ఇంట్లోకి రమ్మని ఎవరు పిలిచారు నిన్ను? ఆమెనే పిలిచింది మేడం. నువ్వు వెళ్ళి పడుకోలేదా? మరి రమ్మంటే ఏం చేస్తాం మేడం, డబ్బులు ఇస్తుందేమనుకుంటే అక్కడ పోయేసరికి వేరే. లేదు మేడం గారు, ఇద్దరం కలిపి తప్పు చేశాం మేడం గారు. నేను పబ్లిక్ గా చెప్తున్నాను మేడం గారు, నాకు అప్పుగా మాత్రం ఇవ్వలేదండి. ప్రూఫ్స్ ఏమైనా చూపించమనండి ఎలా ఇచ్చారో. ఎంత చక్కగా కూర్చొని మీ ఇద్దరికి మీరే గూడు పుటానీలు అన్ని పన్నుకొని మీ భర్తని మీరు పక్కన పడేసి ఆయనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, బిజినెస్ గురించి ఇన్ఫర్మేషన్ లేకుండా, మీరు మీ ఇంట్లో ఎలాంటి విషయాలు చెప్పకుండా తీరిగా మీకు దారి దొరికింది, ఆవిడ బిజినెస్ డెవలప్మెంట్ దొరికింది. ఇద్దరు కథలు నడుపుకున్నారు. లేదు మేడం, వాళ్ళిద్దరికి మాట కథలు నడుపుకున్నారు. నువ్వే అన్నావు కదా వాళ్ళిద్దరు తెలుసు అని అంటున్నావు. మళ్ళీ ఆవిడ నన్ను వాళ్ళ భర్త తెలుస్తుంది అని చెప్పిందే నువ్వు. ఆయన కాపలా కాస్తున్నాడు, తర్వాత తెలిసిన తర్వాత కాపలా కాస్తున్నాడు అని చెప్పిందే నువ్వు. అంత అయిపోయింది. ఇప్పుడు నీకు డబ్బులు అవసరం పడి వీళ్ళిద్దరు ఒకటయ్యారని నువ్వు చెప్తున్నావా? కాదు మేడం, డబ్బులు తీసుకున్న సంగతి వాళ్ళిద్దరికి తెలుసు. నా దగ్గర డబ్బులు తీసుకున్న సంగతి వాళ్ళిద్దరికి తెలుసు ఆల్రెడీ. మరి ఆ రోజు ఆయన అడుగుంటాడు కదా ఏం ప్రూఫ్లు కావాలని నీకు. ఆ రోజు ఏమన్నా అంటే ఇచ్చేసేసాయి, మేము ఇచ్చేసాం తర్వాత కొన్ని రోజుల తర్వాత అంటారు. ఇద్దరు అన్నారు మేడం. నేను అలాగనలేదండి. ఇచ్చేటప్పుడు కూడా నాకు తెలియదండి. తీసుకున్న తర్వాత నాకు ఈ బిజినెస్ పెడతానంటే డబ్బులు ఎక్కడైనా మా ఫ్రెండ్ ఇచ్చాడు అన్నది అని చెప్పేసి తెలుసు. వడ్డీ డబ్బులు కూడా వంక చెప్పేసి వచ్చేసి నచ్చిందని చెప్పేసి ఆమె దగ్గర పడుకోవడం అలవాటు చేసుకున్నాడండి. నాకేమో ఇంట్రెస్ట్ ఇస్తాను పిలిచి అక్కడ ఏదో ఇంట్రెస్ట్ వచ్చినోడివి నా భార్యతో ఎందుకు పడుకున్నావు నువ్వు? నేను పడుకోలేదు, నేను చెప్పేది నేను. డబ్బులు అవసరం, డబ్బులు అడుగుతున్నావు ఎందుకు పడుకున్నావు? ఏంటి ఇప్పుడు ఇదంతా ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో తెలిసిందండి. ఆయన గురించి వాళ్ళ ఫ్యామిలీలో తెలుసు, నీ గురించి నీ భర్తకు తెలుసు, నీ గల్లీలో తెలుసు. ఇద్దరు గురించి బండారం అంతా బయటపడి ఇప్పుడు కథ నడపలేదు. బయటపడి డబ్బులు ఇవ్వమంటాడు ఏంటాను? ఏ ప్రూఫ్స్ లేవండి. నన్ను ఆడుకొని నన్ను ఫ్రెండ్లీగా చూసుకొని నాకు అమౌంట్ హెల్ప్ చేశారు. 100 సార్లు ఫ్రెండ్లీ అనకండి అమ్మా. అసలు మగవాళ్ళతో ఫ్రెండ్ అనంటేనే భయం మునికొచ్చి సస్తా ఉండరు. నాతో ఉండడం కూడా ఉందండి. ఇంకా చెప్పకపోవడమే, నాతో వచ్చి పడుకుండి కూడా అండి. ఇంకా ఆ విధంగా నేను అప్పుగా అనుకోలేదండి. ఇప్పుడు మీతో పాటు అలా ఉన్నందుకు ఆ అమౌంట్ అనేది మాఫీ అన్నట్ట? అదే మాఫీ లేదండి, నన్ను వాడుకున్నాడు, బాగా వాడుకున్నాడు ఆయన. అయితేనేమో మాఫీ అంటుంది, లేదంటేనేమో నన్ను తీసుకెళ్ళిపో అంటుంది. అంతే అండి, ఏదోటి మీరే తేల్చండి సార్, ఏదైనా మీరే చెప్పండి మేడం గారు. లేకపోతే చెత్తంతా మీరు పెట్టుకుంటారు. ఇక్కడికి వచ్చి ఏమన్నా ఇది భర్తతో వేధింపులా, పిల్లలతోని పర్షాన, ఆస్తి గొడవ ఏదన్నా ఉంటే ఏదైనా చెప్పడానికని వస్తుంది. నువ్వు భర్తను పక్కన కూర్చోబెట్టుకొని అందరం అనుకుంటా అని ఆయన ముందర 100 సార్లు చెప్తుంటే ఈ దానికి మేమే చెప్తామమ్మా. మరి ఏదో న్యాయం మీరే చేయండి మేడం గారు. ఇప్పుడు బుద్ధి లేదా నీకు? ఇప్పుడు ఇవాళ వచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చొని మేడం గారు చెప్పండి, ఇది చెప్పండి, అది చెప్పండి వాడితో పడుకున్నప్పుడు నీకు సిగ్గులేదు? దీన్ని బట్టి ఎలాంటి ప్రూఫ్ లేకుండా, ఎవరి ఆధారాలు లేకుండా డబ్బులు తీసేసుకొని ఆ డబ్బులు ఎలా రిటర్న్ చేయాలంటే ఈ విధంగా వెళ్ళి పడుకోండి. అంతేనా? దీని అన్నం చూసి వాడు డబ్బులు ఇచ్చాడండి. వాడు డబ్బులు ఇది వాడుకున్నదండి. వాడుకొని ఇది డబ్బులు కూడా పుణ్యాలకు వచ్చాయని చెప్పేసి అందరికి అప్పులు పెట్టేసిందండి. నువ్వు అమాయకుడువా, తెలుసు అంటావా, తెలియకంటావా? నువ్వు అంత చేస్తూ తను తెలిసి కూడా నువ్వు వదిలి ఎందుకు వెళ్ళిపోలేదు తెలుసా? ఇప్పుడు అంటున్నావు చూడు 100 సార్లు అందం చూసి ఇచ్చిండు, అందం చూసే కదా నువ్వు ఉండి చేతగానోళ్ళలాగా కూర్చోని చూస్తూ కూర్చున్నావుగా. తప్పుంది. అది నాకు డబ్బులు తీసుకున్నప్పుడు నాకు తెలియదండి అసలు. ఏమనలేదండి, స్టార్టింగ్ డబ్బులు ఇచ్చినప్పుడు కూడా ఈయన అసలు లక్షలు తెచ్చి ఇచ్చారన్నా సరే ఎందుకు ఏంటన్నా సరే తీసుకొని అన్నారండి. ఇంకా అనగానే ఆగమ్మా, ఆపు, నీకు మాట్లాడే ఇంకా అన్ని కోల్పోయి నువ్వు ఆపు. ఏం చేయమంటారు మేడం గారు? ఇప్పుడు మీరు కూడా అండి ఎన్నిసార్లు మేము గమనిస్తూనే ఉన్నా ఒక మనిషి మనస్తత్వము మనకు అర్థమవుతుంది మేడం. కూర్చున్నప్పటి నుంచి ఆయన ఏమంటున్నాడంటే ఆయన అమాయకత్వమా, చేతగాని తరమా, ఆరోగ్యం బాగాలేదా, లేకపోతే భార్యని వదిలేయలేని తనమా, పిచ్చి ప్రేమ అర్థం కాదు. కానీ నా భార్య అందంగా ఉందని చూసే వచ్చావు కదా, నా భార్య అందంగా ఉందని చూసి వచ్చావు. ఇక్కడ మెచ్చుకుంటున్నాడా, వచ్చిందని తిడుతున్నాడా అర్థం చేస్తారు.
ఇప్పుడు ఎటు తిప్పి నింద తన మీదకి వస్తుందండి. ఎందుకంటే చాతగాని భర్తగా ఇంట్లో కూర్చొని నువ్వేం చేసావు మరి ఎవరైనా అడుగుతారా క్వశ్చన్? ఏమయ్యా నీ భార్య ఆతివి ఇంకొకరితో వెళ్ళిపోతుంది, డబ్బులు తీసుకొని వచ్చింది, అలా వెళ్ళి ఒకరిని ఇంట్లోకి పిలిపించుకుంటుంది, నువ్వేం చేస్తున్నావు? నువ్వు కాపలా కాస్తున్నావు. అప్పుడు నాకు భయమే చెప్పలేదండి. అప్పుడు నన్ను అసలు ఏమనలేదు. అప్పుడు డబ్బులు ఇచ్చారు కదా, నేను అదే చెప్తున్నా. 10 మంది 10 విధాలుగా ఆయన అంటారు, అందులో బయట వాళ్ళు అన్నారని చెప్పి తనతో గొడవ పడలేడు, అలాగని ఆయనకి డబ్బులు కట్టలేడు. ఏమ్మా, ఎవరికి వాళ్ళు స్వార్థంగా ఆలోచించారు, అంతా బాగుంది. ఎవరి పరువు పోతుంది ఇక్కడ రోడ్డు మీద? ఆయన పరువు పోతుంది, నీ పరువు పోతుంది, ఈయన పరువు పోతుంది. ఏం చేద్దాం అందుకే ముగ్గురు పరుగులు పోయే మేడం గారు. మరి ఏదో తావు మీరే ఏం చెప్పాలో చెప్పండి మేడం గారు. ఇంకా చెప్పేదేమున్నది? ఇప్పుడు ఆయన డబ్బు ఇచ్చిండు, మీరేమంటున్నారు? నువ్వు ఆడుకున్నాడు, ఆ డబ్బు కోసము మీరు వాడుకున్నారు అంటున్నారు. అక్కడక్కడికి క్లోజ్, ఇంకా నాకు ఏం అడగకు, నీ దారి నువ్వు చూసుకో అని మీరు అంటున్నారు. అతనేమో నేను 5 లక్షలు ఇచ్చిన క్యాష్ రూపంలో, నా క్యాష్ నాకు ఇవ్వాలంటున్నాడు. మీ హస్బెండ్ ఏమో సైలెంట్ గా కూర్చొని ఏం తెలియనట్టు ఉన్నాడు. అసలు దీనికి అర్థమైందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హస్బెండ్ కరెక్ట్ ఉంటే ఏ వైఫ్ కూడా బౌండరీ దాటడు. మీ వైఫ్ కి మీరు ఏదైనా తప్పు చేసే ముందు ఎందుకు ఇలా చేస్తున్నామని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఆపలేదు. మీరు ఆపకపోవడం వల్ల అతను హద్దులు మీరి ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చింది? ఒక సెక్యూరిటీ గార్డ్ లా వాళ్ళు రూమ్ లో ఎంజాయ్ చేస్తుంటే మీరు అక్కడ నిలబడడం జరుగుతుంది. ఎంత గలీజ్గా అనిపిస్తుంది మీకు చెప్పండి. మీరు హస్బెండేనా? నాకు చెప్పడానికి సిగ్గు అనిపిస్తుంది. అంత చేతగాని లెక్క ఎందుకు మీరు తయారయ్యారు? మీ దాంట్లో పౌరుషం లేదా? ఆడది ఏదైనా అడుగుతుంది, కానీ అర్థం చేపియాలి, మన పొజిషన్ చెప్పాలి, అవన్నీ చెప్పి అర్థం చేపియాలి. కానీ ఆయన నాకు 5 లక్షలు ఇస్తున్నాడు, నేను ఏదైనా చేసుకుంటా, నా ఇష్టం అంటే మీరు ఎట్లా ఒప్పుకున్నారు? ఏం చేయాలండి? చెప్పానండి, ఎన్నోసార్లు ఈ విధంగా చెప్పానండి. అసలు డబ్బులు తీసుకునేటప్పుడే చెప్పాను, తీసుకున్న తర్వాత తెలిసిందండి. తీసుకోకముందు అసలు నాకు తెలియదు. తీసుకున్న తర్వాత రిటర్న్ ఇచ్చేయమని చెప్పానండి, తిట్టానండి. దొంగముండా వద్దు, ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేసాయి, మనం ఎట్లా బతుకుతాం, ఉన్నది ఇద్దరే, మనకు పిల్లలు లేరు, ఏం లేరు, హాయిగా ఉందాం అని చెప్పానండి. చెప్తే ఎందుకండి పాడు పని చేసి ఇవాళ నా పరువు తీస్తుందండి. సరే అదేందో కానీ, సరే మీరు చేశారు అయిపోయింది. కానీ తన డబ్బులు అయితే తనకి ఇవ్వాలి, అదే న్యాయం అండి. మీరు మీ ఇద్దరి మధ్యలో ఎలాగో ర్యాప్ లేదు, ఎలాంటి కలెక్షన్ లేదు, ఎలాంటి సంబంధం లేదు అని చెప్తుంది కదా. ఆ సంబంధం కోసము ఇప్పుడు ఆమె సుఖం కోసం చెప్పొద్దు, కానీ ఆమె సుఖం కోసము, అతని సుఖం కోసం, ఇద్దరి సుఖాల కోసం చేసిన పని. కానీ ఈ సుఖంలో ఇద్దరు కూడా ఏం కావాలో దొరికింది, కానీ తన డబ్బులు లాస్ అయ్యాయి. సరే 5 లక్షలు కాకున్నా కూడా మీరు ఎంతో కొంత అమౌంట్ అరేంజ్ చేసి ఇచ్చే బాధ్యత హస్బెండ్గా మీదే. అర్థమైందా? మీ వైఫ్కి మీరు బాగోగులు మీరే చూస్తున్నారు కాబట్టి ఇది కూడా తన బాధలలో మీరు డబ్బులు తీసుకొచ్చి తనకి ఇవ్వాలి. నేనేం చేశాను సార్, నాకు సంబంధమే లేదు, నేను పక్కకే ఉన్నా, వాళ్ళిద్దరు ఏదేదో చేసుకున్నారు, ఇప్పుడు నేనెందుకు బలి అవ్వాలి అంటే అవ్వాలి, తప్పదు. ఆ రోజు ఏ విధంగా అయితే వాళ్ళిద్దరు కథ నడుపుతున్నప్పుడు మీరు సెక్యూరిటీ గార్డుగా ఉండి అన్ని చూస్తూ ఉన్నారో, ఇప్పుడు కూడా తిరిగి డబ్బులు రిటర్న్ ఇచ్చేంత వరకు మీరు అలాగే ఉండాలి. ఇచ్చేసేయండి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసేయండి. చూడండి, చిన్న మొలక ఇలా పెరిగేటప్పుడే దాన్ని కరెక్ట్ గా మనం దిశ చూపిస్తే అది స్ట్రేట్ గా పోతుంది. అది చిన్నప్పుడే అడ్డదిడ్డంగా పోతే మీరు పట్టించుకోలేదు. ఆ చిన్న ప్రాబ్లం కాస్త పెద్దగా అయిపోయింది. ఇప్పుడైతే సెట్ కాదు. తీసుకునేటప్పుడు నాకు తెలియదు కదా, తీసుకున్న తర్వాత చెప్పారండి. తెలుసుకున్న తర్వాత తెలిసింది ఆయన వడ్డీ డబ్బులు కానీ రావడం, ఏమో బిజినెస్ చేయడం, ఇలా బాండింగ్ నడిచింది. మామూలుగా ఏదో ఫ్రెండ్లీగా ఉన్నారేమో, ఇచ్చారేమో అని చెప్పేసి అనుకున్న తర్వాత నేను గట్టిగా తిట్టానండి. తిట్టిన తర్వాత అప్పుడు దొంగమంట చెప్పిందండి, తిట్టి ఆ రోజు కొట్టానండి. ఏడ్చుకుంటూ కూర్చుందండి. ఆ రోజు కొట్టడం కాదు, మొదటగానే మీరు కరెక్ట్ గా ఉన్నట్టయితే ఇప్పుడు కొట్టే వరకు వచ్చేది కాదు కదా. ఏమయ్యా, ఇంట్లో పరిస్థితులు బాగాలేదు అని అన్నప్పుడు ఆవిడకి నువ్వు చెప్పాల్సింది, చెరొక్క పని ఏదో ఒకటి చేసుకొని బతుకుదామా అని అనుకోవచ్చు. ఏమయ్యా, ఈ రోజు ఇళ్లలో గిన్నెలడానికి వెళ్తేనే 5,000 వస్తున్నాయి, వారానికి 5,000 సంపాదించుకుంటున్నారు. అంతకంటే దారుణంగా ఉన్నారా? సెక్యూరిటీ గార్డ్కి వెళ్తే 15,000 వస్తున్నాయి. ఇంట్లో పడుకొని ఉంటే తిండి ఎలా వస్తుందో చెప్పండి. నాకు చేతనైంది తీసుకొస్తానండి, 5,000 6,000 తీసుకొచ్చిస్తున్నానండి. దానికి తీసుకొచ్చిస్తున్నానండి. ఇప్పుడు నా విషయం అదేనండి నేను చెప్పేది. నేను ఆ పనికి వెళ్ళినప్పుడు పోయినప్పుడు వచ్చి డబ్బులు వచ్చి ఇలా ఇబ్బందిలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇబ్బందులకి తగినట్టుగా ఇంకొక పనిని ఏదో వెతుక్కుంటారు. మేకప్ లకి తక్కువయ్యాయని, నగలకి తక్కువయ్యాయని, చీరలకి తక్కువయ్యాయని అప్పుల కింద తెచ్చుకొని వాటిని వేసుకుంటూ కొనుక్కుంటూ కూర్చోరు కదా ఎవరు. నువ్వు ఏం చేసావో తెలియదు. నా డబ్బులు నాకైతే మీరు ఇద్దరు కలిసి ఇచ్చేసేయాలి అంతే. ఇవ్వకపోతే బాగుండదు. బాగుండాలంటే ఏం చేస్తారండి? ఖచ్చితంగా డబ్బులు కావాలి సార్ నాకు. ఆ రోజు ఏమో డబ్బులు కాళ్ళు ఏళ్ళు అడిగి మొక్కి డబ్బులు తీసుకుంది. ఆ రోజు ఆయన అప్పుగా ఇవ్వలేదండి. నాకు డబ్బులు ఎట్లా తీసుకున్నావో, నీకు ఎట్లా 5 లక్షలు తెచ్చిచ్చానో నాకు డబ్బులు అట్లా తెచ్చిచ్చేసేసాయి. నా డబ్బులు నాకు. అట్లా కాదు, 5 లక్షలు మీరు ఫ్రీగా ఇచ్చారంటే మీరు ఆమెను వాడుకోలేదా? ఆమె దగ్గర పోలేదా? ఆమె ఎమోషన్స్ తో మీరు ఆడుకోలేదా? మీరు
కాదు సార్, అసలు పోతే నాకు ఇంట్రెస్ట్ ఇస్తా అంటాను పిలిచి నాకు అక్కడ పోతే వేరే రకంగా ఉంటే ఏం చేస్తాం సార్? డబ్బులు అడిగేసరికి ఆమె ఉంది, ఆమెనే ఉన్నది మేడం. పూస నీకు తెలియదు అసలు. ఆమె రానింది కానీ ఎందుకు పోవాలో అర్థం కాకపోయావు. కాదు మేడం, మరి డబ్బులు ఇస్తా అంటానే అన్నది. నేను అన్న అయితే ఇంత నైట్ లో ఎందుకు డేలా రేపు నువ్వే తెచ్చి ఇచ్చేసా అంటే నేనే చెప్పాను మేడం. మీరు అన్నారు అన్నాను మేడం. లేదు మేడం గారు, ఇవన్నీ ఆయన అన్ని చాలా అన్ని ఇచ్చేస్తున్నారు కానీ అది ఏం కాదండి, నా అవసరాలు తీర్చుకోవడం కోసమే. నువ్వు ఏం చేసావు నాకు తెలియదు, నా డబ్బులు నాకు ఇచ్చేసేసేయాలి. చూడండి, డబ్బులు కావాలి అంటున్నాను కానీ ఇచ్చినంత డబ్బులు రావాలంటే కష్టమే. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో ఎటువంటి ఒక అండర్స్టాండింగ్ లేదు. డబ్బులు ఇచ్చేటప్పుడు డబ్బులు ఎప్పుడు తిరిగి ఇవ్వాలి, మిత్తి ఎంత, ఇదంతా కూడా ఎటువంటి డాక్యుమెంటేషన్ లేదు. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్లీగా ఇచ్చిండని ఈమె తల బాదుకుంటుంది. అప్పటి నుంచి ఫ్రెండ్లీగా ఇచ్చిండు, కేవలం నన్ను యూస్ ఇచ్చిండు, నాతో ఉంటా అని ఇచ్చిండు. అంటే మీ ఇద్దరి మధ్యలో ఏం అండర్స్టాండింగ్, ఏం అసలు మాట జరిగిందో మనకు తెలియదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మీకు 5 లక్షలు అంటే మీకు డబ్బు అయితే రావాలి, కానీ 5 లక్షలు ఇచ్చే పొజిషన్లో వాళ్ళు లేరు. వాళ్ళు ఆల్రెడీ లాస్ అయి ఉన్నారు. వాళ్ళ డబ్బులు మీకు ఇచ్చేంతసేపు మీరు ఓపికతో ఉండండి. అండ్ 5 లక్షలకి 5 లక్షలు ఇస్తారా అంటే అది కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఆల్రెడీ లాస్ అయి ఉంది. ఒక ఆడ మనిషి మీరు చూడాలి. మీరు ఫస్ట్ ఇచ్చుడే తప్పు. మీరు ఎందుకు ఇచ్చారు డబ్బులు? మీకేం అవసరం? 5 లక్షలు ఇచ్చే అవసరం మీకేమొచ్చింది? నేను బిజినెస్ పెట్టుకుంటా అంటే ఇచ్చిన సార్. అసలు బిజినెస్ పెట్టుకుంటా నెక్స్ట్ ఒక ఆమె దొరుకుతుంది, ఆమె 10 లక్షలు అంటది. ఆల్రెడీ దొరికినట్టుంది సార్. ఇక్కడ గుంజుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ 10 లక్షలు ఇమ్మంటే ఆమె కూడా ఇచ్చేస్తారు. అంత డబ్బు ఉందా నీ దగ్గర? లేదు సార్. అడిగిన వాళ్ళకి ఇచ్చేస్తూ పోతావా సంవత్సరం కాలంలో పరిచయంలో? లేదు సార్. అసలు పోతే ఆ రోజు నాకు ఇంట్లో పరిస్థితి బాగలేదు అది ఇది చెప్పి అన్ని కథలు చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకుంది సార్. 100 అబద్ధాలు ఆడుతుంది, నువ్వు ఇచ్చేస్తావా? 100 చెప్తాది, నువ్వు ఇచ్చేస్తావా? ఫ్రెండ్లీలో డబ్బులు ఇచ్చినావు, మరి వెళ్ళి ఎందుకు పడుకున్నావు? ఆమె రోజు 5 లక్షలు అడిగినప్పుడల్లా వచ్చేసేసే మా ఇంటికి అంట అని అన్నది సార్. అందువల్ల నేను పోవాల్సి వచ్చింది వాళ్ళ ఇంటికి. ఆమె ఫోర్స్ వల్లనే మీరు పోయిరా? అంతే సార్. డబ్బులు అడిగినప్పుడల్లా రా మా ఇంటికి రా వచ్చేసేసి అంటాను అన్నది సార్. ఒకటి, మీరు డబ్బులు కట్టే పొజిషన్ లో ఉన్నారా? నా పరిస్థితి లేదు. నేను ఈ నెలకి 5-6 వేలు తీసుకొచ్చి దీని ముఖానే కొడుతున్నానండి. ఇంకా డబ్బుల సంగతి నాకు ఏం తెలియదండి. ఆ బిజినెస్ ఏం చేసుకుంటుందో, ఏం చేస్తుందో, మేకప్లు ఖర్చు పెట్టుకుంటుందో, తిట్టడానికి ఖర్చు పెడుతుందో, ఏదో నేను తినేది కొద్దిగా ఉంది. నేను 5,000-6,000 తీసుకొచ్చి దాని ముఖాన్ని కొడుతున్నా. వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారో ఏంటి అనేది నాకు తెలియదు సార్. మీరు కట్టారా? నా వల్ల ఏం కాదండి. ఇప్పుడు నేను తీసుకొచ్చి మొత్తం డబ్బులు తీసుకొచ్చిన డబ్బులల్లో దాని ముఖానే కొడతానండి. మీరు ఏం వాడలేదు ఆ డబ్బులు? నేనేం వాడుకోవట్లేదు. నేను రూపాయి నాకు అవసరం లేదండి, రూపాయి నేను వాడుకోలేదండి. నేను కష్టపడి తీసుకొచ్చిన డబ్బులు కూడా నెలకు 5-6 వేల రూపాయలు నాకు ఇంత చేత కాకపోయినా తీసుకొచ్చి దాని ముఖానే కొడతానండి. అదే మెయింటైన్ చేస్తుందండి. మీరు 5 లక్షలు మొత్తం ఏం చేశారండి? మొత్తం బిజినెస్ కే పెట్టారా? బిజినెస్ కే పెట్టానండి. తర్వాత 2-3 అడిగితే నేను వేరే వాళ్ళు ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు ఇవ్వలేకపోయారండి. వాళ్ళు కొంచెం పరిస్థితి బాగాలేదంటే నేను జాలి చూపించి వాళ్ళకి ఇచ్చాను. మీరు మళ్ళీ 5 లక్షలు వేరే వాళ్ళకి ఇచ్చారా? వేరే వాళ్ళకి ఇచ్చాను. బిజినెస్ అరువులు తీసుకెళ్ళిపోయారు సార్. డబ్బులు ఇస్తామని చెప్పి అంతా నాకు చాలా అన్ని అయిపోయింది. ఎంత ఇస్తారు సరే? మీరు బయట వాళ్ళకి ఇచ్చారు కదా నమ్మి, వాళ్ళు ఎప్పుడు ఇస్తా అంటున్నారు డబ్బులు మీకు? వాళ్ళు కూడా వాళ్ళ బాధలు చెప్తున్నారు సార్. మాకు ఒక 6 నెలల్లో సంవత్సరం టైం ఇవ్వండి, ఏదో కొంచెం ఇస్తామని అంటున్నారు. ఎంత ఇచ్చారు వాళ్ళకి 5 లక్షలు అన్న? ఓ 3 లక్షల వరకు బయట ఇచ్చానండి. నేను 3 లక్షల వరకు ఇచ్చాను. ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారు? మితికి ఇచ్చారా నార్మల్ గా? కూడా గ్యారంటీ లేదండి. ఒక ఇబ్బందుల్లో ఉన్నారని కొంచెం ఇచ్చేయండి అని చెప్పి నేను ఇచ్చాను. వాళ్ళు నాకు మోసం చేశారండి. మోసం చేశారా ఇస్తారా? అదే సార్, నేను వేరే వాళ్ళు ఇబ్బందులు అంటే వాళ్ళకి ఇచ్చాను సార్. వాళ్ళు కొంచెం ఇస్తామన్నారు. ఒక 6 నెలలు టైం అడిగారు. వాళ్ళు ఇవ్వగానే నేను కొంచెం 5 లక్షలు ఇవ్వలేను సార్. ఒక 3 లక్షల వరకు నేను తీరుస్తాను. తీరుస్తారా? పక్కా తీరుస్తాను సార్. నాకు కొంచెం టైం ఇవ్వాలి సార్. మళ్ళీ 3 నెలలకి 2 నెలలకి అస్మాన్ అడుగుతుంటే నేను సమాధానం చెప్పలేను సార్. ఓకే సరే అండి, 3 లక్షల దాకా ఇస్తా అంటుంది. మరి ఇంకా 2 లక్షలు సార్? ఇంకా 2 లక్షలు ఆమె లాస్ అయింది. ఆమె ఎందుకు ఇస్తుంది చెప్పండి? మీరు చేసిన కర్మ అది. మీరు ముందు డబ్బులు ఇచ్చేటప్పుడు ఒక పేపర్ చెక్కో గిక్కో తీసుకొని ఉంటే ఏదైనా లీగల్ గా ఫైట్ చేయొచ్చు. మీరు ఇచ్చుడే క్యాష్ రూపంలో ఇచ్చారు. దానికి ఎటువంటి ట్రాన్సాక్షన్ కూడా లేదు. 3 లక్షలు వస్తున్నాయి, హ్యాపీ ఫీల్ అవ్వండి. ఇవ్వకపోతే ఎక్కడ తిరుగుతారు? ఏ లాయర్ల చుట్టూ తిరుగుతారు? ఏ పొలిషన్ల చుట్టూ తిరుగుతారు? మీరు ఆమె ఆ 2 లక్షలు ఆమె ఎమోషన్స్ తో ఆడుకున్నందుకు ఆమె దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇద్దరు మొగుడు హస్బెండ్ వాళ్ళ ఇద్దరు భార్యాభర్తల మ్యారిటల్ లైఫ్ ని డిస్టర్బ్ చేసినందుకు కంపెన్సేషన్ గా ఇంకా అది మర్చిపోండి మీరు. ఓకే సార్, మీరు ఎంతైనా ఇప్పించండి సార్. ఆమె ఆ డబ్బులు వచ్చినప్పుడు మీరు తీసుకోండి. ఓకే సార్. అప్పటిదాకా ఆమె డిస్టర్బ్ చేయకండి. ఆమె మళ్ళీ ఏదైనా డిప్రెషన్ లకు పోయి ఏదైనా చేసుకుంది అనుకోండి. ఓకే సార్. మేము ఏం అడగదు సార్. ఆమె 6 నెలల టైం చెప్పింది కదా. డైరెక్ట్ ఆమె ఏదైనా చేసుకుంటే అబిట్మెంట్ టు సూసైడ్ అనేది ఒకటి ఉంటుంది కేసు. ఆ కేసు నీ మీద పడుతుంది. ఓకే సార్, నేనేం అడగదు సార్. ఆత్మహత్యకి ప్రేరేపించడం అర్థమైందా? ఆమె చూస్తేనే ఇప్పుడు చాలా బాధల్లో కనిపిస్తుంది. ఆల్రెడీ మొత్తం లోపల నుంచి బ్రేక్ డౌన్ అయిపోయింది. ఆమె చూస్తేనే తెలిసిపోతుంది. మీరు ఇంకొంచెం ఫోర్స్ చేశారనుకోండి, ఆమె ఏదన్నా చేసుకుంటే అన్నెసెసరీ మీ 3 లక్షలు 5 లక్షలు ఏమో కానీ హెడేక్ అయిపోతుంది. మొత్తం మీరు జైల్లో కూర్చుంటే. ఓకే సార్, 3 లక్షలు మీరు ఇప్పించండి సార్.
ఏది ఇప్పించడం కాదు, ఆమెనే ఇస్తుంది, మీరు ఓపికతో ఉండండి. ఓకే సార్. ఇవ్వకపోతే మళ్ళీ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మేము మళ్ళీ అడుగుతాం. ఓకే సార్, మంచిది సార్. కూర్చోండి బాబు, బయట కూర్చోండి, సార్ వస్తారు రాసిస్తారు. థ్యాంక్ యూ మేడం గారు. ఓకే. నమస్కారం.